మిగతా అప్డేట్స్లోకి వెళ్దాం. పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 శాటిలైట్లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గుర్తించింది. దీంతో రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేశారు, కౌంట్ డౌన్ నిలిపివేశారు. రేపు సాయంత్రం రాకెట్ను ప్రయోగించే అవకాశం కనిపిస్తోంది. పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. రేపు సాయంత్రం 4:12కి ఈ రాకెట్ ప్రయోగం ఉండనున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ అందుబాటులో ఉన్నారు. వెంకటనారాయణ, చెప్పండి. మరికొద్ది సేపట్లో ప్రయోగించాల్సిన పిఎస్ఎల్వి C-59 ప్రయోగం వాయిదా పడింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించిన ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు కాసేపటి క్రితమే శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో వెంటనే కౌంట్ డౌన్ ఆపేసి ఏదైతే సాంకేతిక లోపం ఎక్కడుందో దాన్ని సరిదిద్దుతున్నారు. రేపు సాయంత్రం 4:12 మళ్ళీ రాకెట్ లాంచింగ్ ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెంటనే ప్రకటించారు. అయితే ఈ ప్రయోగం పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోగం. దాదాపు 2 ఏళ్ల పాటు ఏదైతే ప్రోబా-3 ద్వారా ఆ 2 శాటిలైట్లని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. అవి 2 ఏళ్ల పాటు పనిచేయబోతున్నాయి. 1800 కోట్ల వ్యయంతో దీన్ని ఆ ప్రయోగాన్ని ప్రారంభించారు. అయితే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించిన ఈ ప్రోబా-3 ఆకాశంలో కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు, అలాగే సూర్యుని యొక్క బాహ్య వలయంగా ఉన్న కరోనా ఏదైతే ఉందో దాన్ని అధ్యయనం చేసేందుకు దీన్ని తలపెట్టారు. ఇది పూర్తిగా విదేశీ పరిజ్ఞానం. అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ద్వారా వారు తయారు చేసిన ఆ ఉపగ్రహం. అయితే మన పిఎస్ఎల్ ఏదైతే ఉందో ఇస్రో పిఎస్ఎల్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు, దీని ద్వారా ఆకాశంలోకి అంతరిక్షంలోకి పంపబోతున్నారు. సో ఇది అంతా అయిపోయింది, అంతా సవ్యంగా ఉన్న నేపథ్యంలో ఒకసారిగా ఈ ప్రయోగానికి సంబంధించి నిన్న మధ్యాహ్నం 2:38 సమయంలో కౌంట్ డౌన్ ని మొదటి ప్రయోగ వేదిక ద్వారా ప్రారంభించారు. ఇంకా మరికొద్ది సేపట్లో లాంచింగ్ ఉంటుంది అన్న సమయంలో సడన్ గా దీన్ని సాంకేతిక లోపం తలెత్తినట్లు ఆ ఇస్రో చైర్మన్ ప్రకటించి వాయిదా వేశారు. అయితే వాళ్ళ మార్నింగ్ కూడా ఏదైతే సోమనాథ్ ఉన్నారు ఇస్రో చైర్మన్, చెంగళమాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి, ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని ఒక ధీమాని వ్యక్తం చేశారు. అయితే అలా సడన్ గా ఏదైతే ఇంధన ప్రక్రియ కావచ్చు వీటిలో సాంకేతిక లోపాలు ఉన్నట్టు కూడా ఆయన గుర్తించిన వెంటనే దీన్ని వాయిదా వేసి రేపు సాయంత్రం 4:12 ప్రయోగిస్తామని కూడా చెప్పిన పరిస్థితి ఉంటుంది. ఓకే వెంకటనారాయణ, అంటే లాంచ్ వెహికల్ ప్రాబ్లం కాదు ఇది 100%. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీన్ని నిర్ధారించినట్టు చెప్తున్నారు. శాటిలైట్ లో ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది అన్నది వార్త. సో చైర్మన్ చెప్పేది కూడా అంటే ఇది యూరోపియన్ ఏజెన్సీకి సంబంధించి వాళ్ళు రూపొందించిన శాటిలైట్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే సాంకేతిక లోపం. మన పిఎస్ఎల్వి C-59 లో ఎలాంటి లోపం లేదు. సో దీన్ని రెక్టిఫై చేస్తున్నాము, రేపు సాయంత్రం మళ్ళీ దీన్ని ఖచ్చితంగా లాంచ్ చేస్తామనే ఒక ధీమాని చైర్మన్ కూడా ప్రకటించారు. సో పిఎస్ఎల్వి మోస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ వెహికల్. ఇస్రో చేసిన దాదాపు 90% ప్రయోగాల్లో పిఎస్ఎల్వి ప్రయోగం మనం చూస్తూ ఉంటాం. అటువంటిది మరొక 2 శాటిలైట్స్ ని ఇప్పుడు వాణిజ్య శాటిలైట్లుగా చెప్తున్నారు, వీటిని స్పేస్ లోకి పంపించబోతున్నారు. పిఎస్ఎల్వి అనేది ఇస్రోకి అత్యుచ్చిన వాహక నౌక ద్వారా చెప్తారన్నమాట. ఎందుకంటే పిఎస్ఎల్వి ద్వారా చేసిన ఆల్మోస్ట్ అన్ని ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. ఏదైతే చంద్రయాన్ కావచ్చు, అలాగే ఆదిత్య-1 కావచ్చు, ఇవన్నీ కూడా పిఎస్ఎల్వి ద్వారా గగన తలంలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ వాహక నౌక ద్వారా ఉంది. సో దీంట్లో ఎలాంటి లోపం లేదు. యూరోపియన్ వాళ్ళు రూపొందించిన దాంట్లోనే లోపం ఉందని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ఓకే వెంకటనారాయణ. పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 శాటిలైట్లో సాంకేతిక లోపం గుర్తించారు శాస్త్రవేత్తలు. టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గుర్తించింది. దీంతో రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేశారు, కౌంట్ డౌన్ నిలిపివేశారు. రేపు సాయంత్రం ఈ రాకెట్ ని తిరిగి ప్రయోగించే అవకాశం కనిపిస్తోంది.
పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం వాయిదాకి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రోబాత్ 3 శాటిలైట్ ని ప్రయోగించాల్సి ఉంది పిఎస్ఎల్వి లాంచ్ వెహికల్. అయితే ఈ శాటిలైట్ లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గుర్తించింది. దీంతో రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేశారు, కౌంట్ డౌన్ నిలిపివేశారు. రేపు సాయంత్రం ఈ రాకెట్ ని ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.